పర్వతంలో చాలా కారిపోతూ ఉంటే కిందికి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను నడిపిస్తానన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. కానీ ఇంకొక విషయం ఏం తెలుసా? నేను దిగి వచ్చి ఉన్నాను. ఏమన్నాడు? నేను దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడి వరకు? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నానని మోషతో అంటున్నాడు. ఇది వాస్తవమా కాదా అని చాలామంది కొంతమంది ఎగతాళి చేస్తూ దేవుడు దిగి రావడం ఏంటి, దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి నడిపించాడా, దేవుడు ఎలా ఉన్నాడు అని చెప్పి కొంతమంది ఎగతాళి చేశారు. అయితే నిర్గమాకాండము 19వ అధ్యాయం 18వ వచనంలో, నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమం కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుడు అగ్నితో దిగి వచ్చాడు. ఈ జేమ్స్ హాఫ్మన్ అనే గొప్ప, అసలు ఇజ్రాయిలీయ ప్రాచీన చరిత్రకి ఆయన వరం. మీరు ఒకవేళ ఇంగ్లీష్ కనుక వచ్చుంటే మీరు ఆయన బుక్స్ చదవండి. 3 బుక్స్ 4 బుక్స్ రాశారు. ఇజ్రాయిలు ఈజిప్టులో ఉన్నప్పుడు ఉన్న చరిత్ర ఆధారాలు ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇజ్రాయిలు సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు జరిగిన సంగతులు పరిచయం చేశాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం తర్వాత జరిగిన ఏన్షియన్ స్క్రిప్చర్ ఈ జేమ్స్ కే హాఫ్మన్ అనే ఆయన చాలా గొప్పగా రాశారు. ఎంతో పరిశోధన చేశారు. కిచెన్ అనే ఆయన కూడా, ఆయన చాలా గ్రేట్ స్కాలర్స్. వాళ్ళందరూ కూడా మనకు దేవుని చేత అనుగ్రహింపబడిన వరాలు. అయితే ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఏన్షియన్ నీడిస్ట్ వాళ్ళు, ప్రాంతం వాళ్ళు ఆ యొక్క సినాయి పర్వతం మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్వత శిఖరం మీద నల్లగా కాలిపోయిన కొన్ని రాళ్ళు కనిపించాయి. ఆ రాళ్ళు తీసుకొని C14 కార్బన్ డేటింగ్ టెస్ట్ చేశారు. ఈ కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసినప్పుడు ఈ కార్బన్ డేటింగ్లో 8 సార్లు చేశారట. 8 సార్లు చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ పర్వతం మీద ఇక్కడ శిఖరంలో నల్లగా కాలిపోయిన కొన్ని సంగతులు ఉన్నాయి. కానీ అది పెరియాడిక్ కెమికల్. అంటే ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు పిల్లలకు కెమికల్స్ ఉన్నాయి కదా, అది టేబుల్ అంటారు కదా, 118 టేబుల్స్ ఉన్నాయి కదా, 118 కెమికల్స్ ఉన్నాయి. అందులో నుంచి ఏది మ్యాచ్ కాలేదు. అందుకే అప్పుడు ఆయన అంటాడు, దేవుడే తన అగ్నితో ఈ భూమి మీదకి దిగి వచ్చాడనడానికి ఇంతకంటే గొప్ప ఆధారం ఏమీ అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. ద సైన్స్. అందుకని నేను చెప్తా ఉంటాను చాలాసార్లు మా పిల్లలకు కూడా, విశ్వాసము ఆనాడు అద్భుతాలు దేవుడు చేశాడు విశ్వాసం ద్వారా. ఈరోజు దేవుడు అదే విజ్ఞానం చేత చేసిన అద్భుతాలకు సైన్స్ ద్వారా దేవుడు నిరూపణ చేస్తూ ఆయన అద్భుతాలు చేశాడని మహిమ పొందుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు నేను ఈ విషయాలను మీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను మీకు దేవుడు నడిపిస్తున్న మార్గములో ఆయన్నే శ్రద్ధ వహిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు దేవుని మార్గములో నడిచావు అంటే హీ విల్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆయన నీ పట్ల, నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ వహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఒకసారి నిర్గమాకాండము 13వ అధ్యాయము తీద్దాం.